కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో డిఆర్సీలో జరిగిన రసాభాస కొనసాగుతూనే ఉన్నది. పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే మీద కేసుల పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రావడం జరిగింది. ఒక నిమిషం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మనం ఎట్లాంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అసలు అనేటువంటి కోణంలో మనం అడుగుదాం. డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి పైన కేసుల పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట డాక్టర్ సంజయ్ కుమార్తో ఉన్నాం. సార్ చెప్పండి, మీరు నిన్న జరిగినటువంటి పరిణామాలను ఏ విధంగా చూస్తాం? ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులందరూ స్పందించడం జరిగింది. కేసుల పరంపర అయితే కొనసాగుతుంది. కౌశిక్ రెడ్డి పైన కేసులు ఎప్పటి నుండో ఉన్నాయి, కొత్తవి కాదు. 2013 నుంచి ఉన్నాయని చెప్పి తెలిసింది. వరంగల్లో, కరీంనగర్లో, జమ్మికుంటలో, సిరిసిల్లలో, హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఎక్కడెక్కడో ఉన్నాయని కూడా తెలిసింది. మరి అలాంటి వ్యక్తి గురించి మరి నేను ఎక్కువ మాట్లాడడం కుదరదు. కానీ నిన్న నాపైనే దాడి చేయడానికి ప్రయత్నించింది కాబట్టి ఆ విషయంలో కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విషయాన్ని నేను స్పీకర్ గారికి కూడా చెప్పినాను. నేను ప్రజా సమస్యలపైన స్పందిస్తున్న సందర్భంలో నా మైక్ లాక్కునే ప్రయత్నం, నా చేయి లాక్కునే ప్రయత్నం, నా చేయిని నెట్టే ప్రయత్నం కాబట్టి ఇవన్నీ కూడా వీడియోల ద్వారా చూసాను. చర్య తీసుకోవాలని కోరినాను. ప్రధానంగా మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీకు మైక్ ఎందుకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మీరు పార్టీ మారారు కాబట్టి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. తనకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే దాని ఏ పార్టీ ఎమ్మెల్యే అయితే ఉన్నారో ఆ నాయకత్వం గతంలో ఎంతోమందిని 5-6 పార్టీల నుంచి తీసుకొని మొత్తం మందిని కలుపుకున్నది, ప్రతిపక్షమే లేకుండా చేసి మాట్లాడే నైతిక హక్కే లేదు. మీ గోల్ అయితే జగిత్యాల నియోజకవర్గ ప్రజల కోసం, జగిత్యాల అభివృద్ధి కోసం అని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది? మీరు అధిష్టానానికి చెప్పారా? తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పటికే పాత బాక్యాలు దాదాపు 100 కోట్ల వరకు కట్టిపించి ఒకటొకటి చేసుకుంటూ రావడం జరిగింది. ఇంకా 100 కోట్ల పైన నిధులకు జీవోలు ఇచ్చారు. తప్పకుండా అభివృద్ధి చేస్తాం జగిత్యాల. పూర్తి విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన. కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. అట్లానే సుడా చైర్మన్ ఉన్నారు, మనతో మాట్లాడడానికి. మీరు ఏ విధంగా చూస్తారు దీనికి సంబంధించి? ఒక కేసుల పరంపర మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనేక మంది మీద కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నారు. నేను పక్కకే ఉన్నా, నేను ఎమ్మెల్యే గారి పక్కకే కూర్చొని ఉన్నా. మేము కూడా ఒక అధికార మరి సంబంధించినటువంటి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మరి మీటింగ్ జరుగుతూ ఉంటే దీన్ని సాధ్యమైనంత గొడవ జరగద్దు అనే ఉద్దేశంతో మేము సాధ్యమైనంత దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటా కూడా ఎక్కడ వినకుండా అప్పటికే 2 సార్లు మరి గడబడి చేసే రసాభాస చేసే ప్రయత్నం చేసిండు. లాస్ట్కు చివరిగా సంజయ్ గారు మైక్ తీసుకోగానే ఇక దాన్ని ఒక్కసారిగా మీద పడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఒక ఎమ్మెల్యే దానికి చూడకుండా ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి ఇంకొక ఎమ్మెల్యే మీద దాడి చేయడం, చేయి మీద కొట్టడం, ఇదంతా కూడా ఆయన ప్రవర్తన మంచిది కాదు. ఆయనను మేము ఒకటే చెప్తా ఉన్నాం, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇటువంటి హిస్టరీ ఉన్నాడు, 2013 నుంచి ఎన్నో కేసులు ఉన్నాయి. ఆయన యొక్క ప్రవర్తన, ఎమ్మెల్యేల మీద దాడి చేయడం, మరి ఇటువంటి ప్రవర్తన ఇది మంచిది కాదు. మేము ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, ఇది ఇన్నిసార్లు జరుగుతూ ఉంటా కూడా అధినాయకత్వం కేసీఆర్కి తెలియకుండా జరుగుతుందని మేమైతే అనుకోవట్లేము. ఖచ్చితంగా దీనిలో కేసీఆర్ గారికి తెలిసి ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి పరిస్థితిని ఇప్పటికైనా కూడా మార్చుకోవాలని చెప్తాం. మొత్తం మీద తీరు మార్చుకోవాలి. కేసీఆర్, కేటీఆర్లకి తెలిసిన తర్వాతనే ఇది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే గత 2013 నుంచి కూడా కేసులు అనేవి అయితేనే ఉన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే స్పీకర్కి మేము ఫిర్యాదు చేశాము, అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. నిన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిన్న ఆర్డీఓ మహేష్ కుమార్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ సంజయ్ కుమార్ పిఏ సైతం వినోద్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరొక కొంతమంది నాయకులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. నేను కాంగ్రెస్లోనే ఉన్నానని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటిదాకా ముసుగులో గుద్దలాటారు కాకుండా ఏ పార్టీలో ఉన్నాడు డాక్టర్ సంజయ్ కుమార్ అంటే సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు. మరి సమయం వచ్చిందేమో, ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. జగిత్యాల నియోజకవర్గ ప్రజల కోసం, జగిత్యాల అభివృద్ధి కొరకమే పార్టీ మారానని చెప్పి స్పష్టం చేశారు. అనేక మంది పార్టీ మారారు, నేను మారితే తప్పేంటి అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.